కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? మరో పర్యాయము మనం ఇలాగనే కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 14వ అధ్యాయము 11 నుండి ప్రియులారా 13 వరకున్న వచనాలను 3 వచనాలను ధ్యానం చేయబోచిన 3వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అపారమైనటువంటి మీ ప్రేమ, దయ, కృప, వాత్సల్యతే నేటి వరకు సజీవులుగా కాచి కాపాడినందులకు స్తోత్రాలు. శక్తి చేత బలము చేత కానిది ఆత్మ మూలమున జరిగించమని సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడు దయచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? గడిచిన దినాన మనము దేవుని వాక్యములో నుండి మరి ఇశ్రాయేలీలు కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టారు అన్న వాక్యాన్ని మనము ధ్యానం చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలు మొర్రపెట్టి ఉన్నారు. తదుపరి మోషేతో మాట్లాడుతూ, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు మేము దాసులం అవుతాము, ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయ్యే మేలని వారు చెప్పడం జరిగింది. అప్పుడు మోషే ప్రతిస్పందనగా ఈ మాట చెప్పుచున్నారు. ఏమంటున్నారు? అయ్యా, మోషే అంటున్నారు, భయపడకండి, యెహోవా నేడు మీకు ఆ కలుగజేయు రక్షణను ఊరకనే నిలిచి చూడండి. ఈ దినాన మీరు చూస్తున్న ఐగుప్తీయులు ఇక మీదట మీకు వారు కనబడరు అంటున్నారు. దేవుడు వారి కొరకు ఒక రక్షణ కార్యాన్ని సిద్ధం చేశాడు. నిజానికి ఇశ్రాయేలీలు వారిని తరుముచూ వస్తున్న ఐగుప్తీయులను చూచి భయపడి, మేము వెనుదిరిగిపోతాము, ఐగుప్తీయులకి మేము దాసులం అవుతాము అంటున్నారు. కానీ దేవుడు వారి కొరకు ఒక రక్షణ కార్యాన్ని సిద్ధం చేశారు.
దేవుడు వారి కొరకు ఒక రక్షణ కార్యమును సిద్ధపరిచారు. వీరు ఐగుప్తీయులను చూచి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ వీరి కన్నుల ఎదుట జరగబో రక్షణ కార్యాన్ని వీరు ఇంకా గ్రహింపలేదు. వారిని తరుముచున్న ఐగుప్తీయులనే వారు చూస్తున్నారు. కానీ వారి ముందు ఒక రక్షణ కార్యం దేవుడు చేయాలనుకుంటున్నాడు. వీరు ఇలా వెనుదిరిగినట్లయితే మరి రక్షణ కార్యం అనేది వీరి జీవితంలో ఎలా తెలియపరచబడుతుంది? అయ్యా, మీరు మౌనంగా ఉండండి, దేవుడు చేసే కార్యాన్ని చూడండి. స్తోత్రం. మీరు ఓరక్కనే నిలిచి చూడుడి అంటున్నారు కదా అక్కడ మోషే. దేవుడు ఒక కార్యాన్ని చేయదలంచారు. ఆ కార్యమును జరిగించుటకు గాను మీరు మౌనులై ఉండండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను ఎలాగనుకుంటున్నాను సేవకునిగా, ఎరికో ప్రాకారాల చుట్టూ వారు ప్రదక్షిణం చేసినప్పుడు ప్రాకారాలు కూలిపోతాయి. అయితే 6 దినములు 7వ రోజున 6 పర్యాయములు మౌనులుగా ఉండమన్నారు దేవుడు. ఒకవేళ మాట్లాడమంటే వీళ్ళు అనుకుందరు, మన భ్రమ కానీ ఈ ప్రాకారాలు కూలతాయా అంటూ వీళ్ళు అపనమ్మకంగా అవిశ్వాసంతో మాట్లాడగలరు. కనుకనే కాబోలు దేవుడు వారిని మౌనంగా ఉండమన్నారు. ఇలా జరిగిన విషయం ఏంటి? వారు మౌనులై ప్రభువును స్తుతించగా ఆశ్చర్యకరుడైన దేవుడు తన మహాకృపను వెల్లడిపరిచి అద్భుతమును వారి ఎడల జరిగించారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వించున్న ఆత్మీయులారా, వారు మౌనులై ఉండగా దేవుడు తన కార్యాన్ని జరిగించారు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం విషయంలో కూడా మోషే అంటున్నారు, మీరు ఊరకనే నిలిచి చూడండి, దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుడు మీ కొరకు ఒక రక్షణ కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆ రక్షణ కార్యాన్ని మీరు మౌనంగా నిలిచి చూడండి. ప్రియులారా, మరి అలాగున వారు మౌనులై ఉండినప్పుడు చూడండి, కీర్తన 3:8 ప్రభువారు అంటారు, రక్షణ యెహోవాది, ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అన్నట్లుగా రక్షణ కార్యం అనేది దేవుని చేతిలో ఉన్నది. ఆ కార్యమును వారి ఎడల వారి యందు దేవుడు జరిగించారు. అద్భుతమును దేవుడు చేశారు, అద్భుతమును దేవుడు జరిగించారు. ప్రియులారా, మరి తదుపరి జరిగిన విషయం ఏంటంటే, వారికి అప్పటి వరకు మరి ప్రత్యక్షము కానొక దూత వారి ఎదుట ప్రత్యక్షమై మోషే తన చెయ్యిని సముద్రం వైపునకు చాపగా ఒక బలమైన గాలి, ఒక బలమైనటువంటి గాలి వీచి ఆ సముద్రము 2 పాయలుగా చేయబడి ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేలను నడిచి వెళ్ళారని లేఖనాలు చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా మనం ఎరగవలసిన సత్యం, ముందున్న సమస్యనే కాదు, మన్నించండి, వారిని తరుముతున్నటువంటి సమస్యనే కాదు, దేవుడు చేయబోయే కార్యాన్ని కూడా మనం చూడాలి. ఇశ్రాయేలీయుల వెనుక ఫరో సైన్యం ఉన్నది. వారిని నిలిపివేయుటకు గాను ముంచివేయుటకు గాను సముద్రం ఉన్నది. అయితే దేవుడు జరిగించబోయే కార్యములు కూడా ఉన్నాయి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు జరిగించబోయే కార్యములు కూడా ఉన్నాయి.
ఆ కార్యమును వీరు చూడాలంటే ప్రభు చెప్పుచున్నారు, మౌనంగా ఉండండి. దేవునికి స్తోత్రం. మౌనంగా ఉండడం కూడా దేవునికి మహిమ చెల్లించుటే అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఆ ప్రకారంగా వారు మౌనంగా ఉండి దేవుని కృపను బట్టి వారు అద్భుతమును చూడగలిగారు. ఈ ఉదయకాల వేళ మన జీవితంలో కూడా, ఈ మాటలు వించున్న నీ జీవితంలో కూడా తరుముచున్న సమస్యను నువ్వు చూస్తున్నావేమో. దేవుడు జరిగించబోయే కార్యాన్ని కూడా నువ్వు చూడాలి. ఇప్పటి వరకు సమస్యను చూచేవేమో. ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు. దేవుడు జరిగించబోయే కార్యాన్ని కూడా నువ్వు చూడాలి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి అందరి మీద ప్రకాశింపచేయండి. ప్రభువా, మీరు చేయు కార్యములను ఊరక నిలిచి చూడగలిగిన కన్నులు మాకు దయచేయండి. ఓర్పు, సహనము నాకు, ఈ మాటలు వినుచున్న మా ప్రియులందరికీ దయచేయండి. మా దేశాన్ని రక్షించండి దేవా. దేశ సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగ చేయండి. శపితమైన కార్యాలకు పాల్పడుతున్న వారితో మాట్లాడండి. మార్పును దయచేయండి. మేలుకరంగా నడిపించండి. దినచర్య అంతటిలో తోడై ఉండండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.